సార్, నన్ను గుర్తుపట్టారా అంటూ ఓ యువకుడు పార్కులో బెంచి మీద కూర్చున్న ఓ రిటైర్డ్ టీచర్ దగ్గరికి వచ్చాడు. ఆశ్చర్యంగా ఆ టీచర్ కళ్ళు చికిలించి, సారీ బాబు, నా కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు, నేను గుర్తుపట్టలేదే అన్నాడు. ఆ యువకుడు చిరునవ్వు నవ్వి ఆయన పక్కన కూర్చొని, 20 ఏళ్ల క్రితం నేను మీ విద్యార్థిని, మీకు ధన్యవాదాలు తెలుపుకోవడానికి వచ్చాను. ఉలిక్కి పడ్డ టీచర్, మామూలుగా టీచర్లకు ఎవరు థ్యాంక్స్ చెప్పరు, అయినా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు బాబు అని అడిగాడు. సార్, మిమ్మల్ని చూసి ప్రేరణ పొంది నేను కూడా టీచర్ని అయ్యాను సార్. నన్ను చూసి నువ్వు టీచర్ అయ్యావా? నేనేమి అంత ప్రత్యేకమైన గొప్ప పనులు చెయ్యలేదే అన్నాడు ఆ రిటైర్డ్ టీచర్. సార్, మీకు గుర్తుందా, నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా తరగతిలో ఒక ధనవంతుడి కొడుకు ఖరీదైన గడియారం పోయింది. సార్, ఆ గడియారం దొంగిలించింది నేనే. అందరూ ఆడుకోవడానికి పోయినప్పుడు అతని పెన్సిల్ బాక్స్ లో ఉన్న గడియారాన్ని దొంగిలించాను. ఆ పిల్లవాడు తన గడియారం దొంగిలింపబడిందని మీరు తరగతికి వచ్చినప్పుడు చెప్పుకున్నాడు. మీరు తరగతి గదులు మూయించి పిల్లల్ని కళ్ళు మూసుకోమన్నారు. మీరు ఒక్కొక్కరి జోబులు చెక్ చేస్తారు, ఎవరిని శిక్షించను అని కూడా భరోసా ఇచ్చారు. అప్పుడు నా కాళ్ళు ఉణికాయి. మీరు అందరి జేబులు చెక్ చేస్తూ నా జేబుల్లో కూడా చెయ్యి పెట్టి గడియారం బయటికి తీశారు. గడియారం తీసిన తర్వాత కూడా మిగిలిన పిల్లల జేబులు కూడా చెక్ చేశారు. మీరు కోపగించుకోలేదు, ఎవరిని తిట్టలేదు కూడా. ఇది జరిగిందని మర్చిపో, ఇక్కడ దొంగలు ఎవ్వరూ లేరు అని ఆ పిల్లవాడికి చెప్పి అతని గడియారం అతనికి ఇచ్చేశారు. ఆ రోజు నా గౌరవాన్ని, నా భవిష్యత్తును కాపాడారు. నేను ఆ రోజే అనుకున్నాను, మీలాంటి గొప్ప టీచర్ కావాలని, పిల్లల జీవితాలు పాడు కాకుండా వాళ్ళ తప్పుల్ని సరిదిద్దాలని కూడా. వృద్ధుడు ఆశ్చర్యంగా అతని కళ్ళలోకి చూస్తూ చెప్పాడు, నాకు తెలియదు ఆ గడియారం నువ్వే దొంగిలించావని. ఈ రోజు కూడా మీ అందరిలాగే నేను కూడా కళ్ళు మూసుకొని జేబులు చెక్ చేశాను. కళ్ళు తెరిచి ఉంటే నేను మరొకలాగా నీ గురించి ఆలోచించేవాడినేమో. ఎందుకంటే ప్రతి బాలుడు, బాలిక వాళ్ళు చేసే తప్పుల నుంచి రక్షింపబడాలి. ఆ యువకుడు మొహం కప్పుకొని భోరున ఏడ్చాడు. అతని భుజం తట్టి ఆ వృద్ధుడు, ఈరోజు నువ్వు బాగా ఎదిగావు, మీ తల్లిదండ్రులు కోరుకున్నట్టు మంచి స్థాయికి ఎదిగావు, వెరీ గుడ్. ఈ కథ మీ హృదయాన్ని తాకితే 10 మందికి షేర్ చేయండి. గుడ్ లక్.